ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓ పక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే చెప్పిన వాతావరణ శాఖ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు, దీని కారణంగా కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే నేపథ్యంలో సముద్రం అలజడిగా మారే ప్రమాదం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మంజం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పడంతో రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.